ద్రౌపదీ స్వయంవరం. ద్రౌపదీ స్వయంవరం గురించి సభలో ప్రకటించుచున్న దృష్టద్యుమ్నుడు. స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు. వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది. దృష్టద్యుమ్నుడు మత్స్యయంత్రం గురించి రాజుల గురించి కృష్ణకు చెప్పాడు. స్వయంవరానికి దుర్యోధనాదులు, కర్ణుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శృతసేనుడు, అశ్వత్థామ, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధారరాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, కృతవర్మ, యుయుధానుడు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేణుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔసీనరుడు, చేకితానుడు, జనమేజయుడు, శిశుపాలుడు, జయద్రథుడు, బృహద్రథుడు, సత్యవ్రతుడు, చిత్రంగదుడు, శుభాంగదుడు, భగీరథుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజులు, యదు, వృష్టి, భోజ, అంధక వంశరాజులు మొదలైన రాజులతో సంభావనల కోసం బ్రాహ్మణ సమూహాలు వచ్చారు. అన్న బలరామునితో వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులను గుర్తించాడు. కనుసైగతో యదువీరులను స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు. ఒక్కొక్కరే స్వయంవరంలో పాల్గొని విల్లు కూడా ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు, శల్యుడు లాంటి వారు ఎక్కుపెట్టిన మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోయారు. అది చూసిన అర్జునుడు ధర్మరాజు వైపు చూశాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేశాడు. సభాస్థలి వైపు వెడుతున్న అర్జునుని చూసి కొంతమంది ఇతనికి ఎందుకు, ఇతని వలన ఏమవుతుందని చులకనగా చూసిన కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు. అతి సులువుగా విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలను వదిలి మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. రాజులంతా చేష్టలుడిగి చూస్తున్నారు. బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు. ధర్మరాజు భీముని అర్జునునికి తోడు ఉంచి తను విడిదికి వెళ్ళాడు. ద్రుపదరాజపుత్రి అర్జునుని మెడలో వరమాల వేసింది. రాజులందరూ ఇది చూసి ఆగ్రహోదగ్రులయ్యారు. దుర్యోధనుని నాయకత్వంలో విద్యాపటిమ చూపించి గెలుచుకున్న బ్రాహ్మణుని తప్పు లేదు. కానీ ద్రుపదుడు మనలను పిలిపించి అమర్యాద చేశాడు. ఇతని బలాన్ని అణచివేయాలి అని అన్నాడు. బ్రాహ్మణులు అర్జునుని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు. ద్రుపదుడు అర్జునుని ప్రక్కన నిలబడ్డాడు. అర్జునుడు బ్రాహ్మణులను వారించి భీమునికి సైగ చేసి రాజులతో తలబడ్డాడు.